అందరికీ నమస్కారం. రేపే శక్తివంతమైన రథసప్తమి. పూజా విధానం, పరిహారాలు ఇక జీవితాంతం పట్టిందల్లా బంగారమే. ముందుగా ఈ వీడియోకి లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటికే మాఘమాసం మొదలైపోయింది. ఈ నెలలో ఎన్నో పండుగలు ఉన్నాయి. అందులో అత్యంత పవిత్రమైన పండుగలు ఏమిటంటే సూర్యుడు జన్మించిన రథసప్తమి, అలాగే మహాశివరాత్రి. ఈ నెల ఫిబ్రవరి 4వ తేదీన ఈ రథసప్తమి వచ్చింది. మాఘమాసంలోని శుక్లపక్ష సప్తమి ఈ రథసప్తమి అని అంటారు. ఈ రోజున చేసే పూజలకు, అలాగే కొన్ని శక్తివంతమైన పరిహారాలకు ఐశ్వర్యం, సంతానం, సుఖ సంతోషాలు, అలాగే ఆయురారోగ్యాలు లభిస్తాయి అని నమ్మకం. కాబట్టి ఇంతటి పవిత్రమైన ఈ రథసప్తమి రోజున ఇంట్లో ఎలా పూజ చేయాలి, అలాగే ఎలాంటి పరిహారాలను పాటించాలనే విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఫిబ్రవరి 4వ తేదీన ఈ రథసప్తమి పండుగ వచ్చింది. ఈ రథసప్తమి రోజునే సూర్యభగవానుడు మొదటి కిరణం భూమిపై పడిందని నమ్మకం. కాబట్టి ఈ రథసప్తమిని చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది. మీ జీవితంలో ఎన్ని సమస్యలున్నా సరే అవన్నీ త్వరగా పరిష్కారం అవ్వాలంటే రథసప్తమి రోజున ఇంట్లో పూజ చేసుకోండి. ఖచ్చితంగా మీ ఇంటికి మంచి జరుగుతుంది. ఈ పవిత్రమైన మాఘమాసంలో లక్ష్మీదేవి భూమిపైన సంచరిస్తూ ఉంటుందట. కాబట్టి ఈ మాఘమాసంలో వచ్చే ఈ రథసప్తమి రోజున సూర్యభగవానుడిని, అలాగే లక్ష్మీదేవిని పూజించడం ద్వారా మీకు విపరీతమైన సంపద మీ ఇంటికి చేకూరుతుంది. కాబట్టి ఈ రథసప్తమి పండుగ రోజున ఆడవారు ఉదయాన్నే నిద్రలేచి తల స్నానం చేయండి. ఈ రోజున స్నానం చేసేవారు నీటిలో కొంచెం పసుపు వేసుకొని స్నానం చేస్తే మీకున్న జాతక దోషాలన్నీ తొలగిపోతాయి. అలాగే నీటిలో చిక్కుడుకాయలను వేసుకొని స్నానం చేస్తే మంచి ఆరోగ్యం మీకు లభిస్తుంది. ఇలా స్నానం చేసిన తర్వాత ఆ సూర్యభగవానునికి నీటిని సమర్పించండి. మీ మనసులోని కోరికలు త్వరగా నెరవేరాలంటే ఈ రథసప్తమి రోజున సూర్యుడిని చూస్తూ మీ మనసులో ఏదైనా కోరికను సూర్యభగవానునికి నమస్కారం చేసుకోండి. మీరు కోరుకున్న కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది. అంతటి శక్తి రథసప్తమి పండుగకి ఉంటుంది. ఈ రథసప్తమి రోజున ప్రతి ఒక్కరూ ఇంటి గుమ్మం ముందు రథం ముగ్గును వేయాలి. ఏ ఇంటి ముందైతే రథం ముగ్గు ఉంటుందో అలాంటి ఇళ్లకు అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. సూర్యభగవానుని ఆశీర్వాదంతో మీ ఇల్లంతా అష్టైశ్వర్యాలతో నిండిపోతుంది. అన్నిటికన్నా ముఖ్యంగా ఈ రోజున ఎరుపు రంగు వస్త్రాలను ధరించండి. రథసప్తమి రోజున ఎరుపు రంగు వస్త్రాలను ధరిస్తే మీ జాతకంలో అదృష్టం పెరుగుతుంది. ఇంకా పట్టిందల్లా బంగారం అవుతుంది. జీవితాంతం అదృష్టం మీ వెంటే ఉంటుంది. కాబట్టి ఈ పవిత్రమైన రథసప్తమి రోజున ప్రతి ఒక్కరూ ఎర్రటి వస్త్రాలను ధరించి సూర్యదేవుని ఆశీర్వాదాలను పొందండి. ముఖ్యంగా ఈ రథసప్తమి రోజున ఇంటి గుమ్మం ముందు పసుపు నీళ్లను చిలకరించండి. ఇలా చేయడం ద్వారా మీ ఇంట్లో ఉన్న దుష్ట శక్తులన్నీ తొలగిపోయి మీ ఇంట్లోకి ధనలక్ష్మీదేవి అడుగు పెడుతుంది. 7 తరాల ఐశ్వర్యం మీ కుటుంబానికి లభిస్తుంది. ఇక ఈ రోజున చేసే పూజలకు కోటి జన్మల పుణ్య ఫలితాన్ని మీరు పొందవచ్చు. మీ పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవి పటం ముందు ఒక దీపం వెలిగించి లక్ష్మీదేవికి పరమాన్నాన్ని నైవేద్యంగా సమర్పించి నమస్కారం చేసుకోండి. రథసప్తమి రోజున లక్ష్మీదేవిని పూజించడం ద్వారా త్వరలోనే మీకు మంచి రోజులు ప్రారంభమవుతాయి. మీరు ఊహించలేనంత డబ్బు మీ ఇంటికి వస్తుంది. యాలకులు అంటే లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైనవి. కాబట్టి ఈ రథసప్తమి రోజున కర్పూరంపై ఒక యాలక్కాయను పెట్టి లక్ష్మీదేవికి హారతినివ్వండి. ఇలా ఎవరైతే చేస్తారో అలాంటి వారికి ఆకస్మిక ధనలాభం వర్తిస్తుంది. వద్దన్న మీ ఇంట్లోకి డబ్బు వస్తూనే ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ శక్తివంతమైన పరిహారాన్ని పాటించి లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందండి. అన్నిటికన్నా ముఖ్యంగా రథసప్తమి రోజున ఇంట్లో ఖచ్చితంగా పాలు పొంగించాలి. ఇంట్లో పాలు పొంగించి ఆ పాలతో పరమాన్నాన్ని తయారు చేసి లక్ష్మీదేవికి నైవేద్యంగా సమర్పించాలి. తమలపాకులు డబ్బును ఆకర్షిస్తాయి. కాబట్టి ఈ రథసప్తమి పండుగ రోజున ఒక తమలపాకులు తీసుకొని తమలపాకు మీద గంధంతో స్వస్తిక్ గుర్తును గీయండి. తమలపాకు మీ పూజ గదిలో పెట్టి దేవునికి నమస్కారం చేసుకొని తర్వాత మీ బీరువాలో పెట్టుకోండి. ఇది చాలా శక్తివంతమైన పరిహారం. రథసప్తమి రోజున ఇలా చేయడం ద్వారా మీ ఇంట్లో ఉన్న డబ్బు రెట్టింపు అవుతుంది. మీ ఇంటి ఆదాయం బాగా పెరుగుతుంది. ఇక జీవితంలో డబ్బు సమస్యలు అనేవి ఏర్పడవు. చాలామంది ఇళ్లలో దరిద్ర దేవత నివసిస్తుంది.
ఏ ఇంట్లో అయితే దేవత అని ఉంటుందో అలాంటి ఇళ్లలో ఎల్లప్పుడూ కష్టాలే ఉంటాయి. కాబట్టి శక్తివంతమైన సప్తమి రోజున మీ ఇంటి గుమ్మం ముందు నిమ్మకాయలను కట్టుకోండి. ఇలా చేయడం ద్వారా మీ ఇంట్లో ఉన్న దరిద్ర దేవతలు బయటకు వెళ్ళిపోయి మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది. ఏ ఇంట్లో అయితే లక్ష్మీదేవి ఉంటుందో అలాంటి ఇళ్లలో ఎల్లప్పుడూ సుఖ సంతోషాలు ఉంటాయి. రావి చెట్టును దేవతా వృక్షంగా భావిస్తారు. కాబట్టి రథసప్తమి రోజున రావి చెట్టుకు ముట్టుకుంటే మాత్రం మీకు కోటి జన్మల పుణ్య ఫలాన్ని మీరు మూట కట్టుకుంటారు. జన్మ జన్మల పాపాలన్నీ తొలగిపోయి జన్మజన్మల అదృష్టం మీకు కలుగుతుంది. కాబట్టి ఈ శక్తివంతమైన రథసప్తమి రోజున ప్రతి ఒక్కరూ రావి చెట్టును ముట్టుకోండి. ముక్కోటి దేవతల ఆశీర్వాదాన్ని మీరు సులభంగా పొందవచ్చును. అలాగే రథసప్తమి రోజున సాయంత్రం 6 దాటిన తర్వాత ఇంటి గుమ్మం ముందు 2 దీపాలను వెలిగించండి. ఏ ఇంటి ముందైతే 2 దీపాలు వెలుగుతుంటాయో అలాంటి ఇళ్లకు కుబేరుని ఆశీర్వాదం దక్కుతుంది. మన ఇంటికి కుబేరుని అనుగ్రహం ఉంటే మన జీవితంలో భోగభాగ్యాలను అనుభవించవచ్చును. అలాగే విపరీతమైన డబ్బును సంపాదించవచ్చును. విపరీతమైన అప్పుల సమస్యలతో బాధపడేవారు ఈ రథసప్తమి పండుగ రోజున ఓం ఆం అంగారకాయ నమః అనే మంత్రాన్ని మీరు 21 సార్లు చదవండి. అంగారకుడి అనుగ్రహంతో అప్పుల సమస్యలు త్వరగా తీరిపోతాయి. మన ఇంటిపై సూర్యుని భగవానుడి ఆశీర్వాదం ఉంటే మన ఇంట్లో ఎలాంటి కష్టాలు లేకుండా ఉంటాయి. ఈ రోజున ఆదిత్య హృదయ స్తోత్రాన్ని చదివితే జీవితంలో మీరు గొప్ప స్థాయికి చేరుతారు. కాబట్టి ఈ వీడియో ఇంతవరకు చూసినందుకు అందరికీ ధన్యవాదములు. ముందుగా ఈ వీడియోకి లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.